మీలో ఎవరైనా మీరు ఎదుర్కొన్నటువంటి జబ్బుకి జవాబు లేదేమో, డాక్టర్లు కూడా మీకు సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారేమో, లేకపోతే ఆర్థిక విషయాల్లో మీరు లోతైనటువంటి మరి అప్పుల్లో ఇమిడిపోయి ఉన్నారేమో, లేకపోతే ఇంకేదో రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారేమో, భార్య భర్తల మధ్యలో గొప్ప మరి మనస్పర్ధలు వచ్చి ఇంకా తిరిగి మళ్ళీ ఈ వివాహము ఐక్యము కాదనేటువంటి సమస్యలో ఉన్నారేమో. ఏది ఏమైనా మీరు వాక్యం ఏం చెప్తుంది, దేవుడు మనల్ని ఏ విధంగా నడిపించాడు, మీరు ప్రార్థన చేసిన అయ్యా సహాయం చేయనాయన, సహాయం చేయనాయన, సహాయం చేయనాయన అని ఉట్టి అంత మట్టుకే ప్రార్థన చేయకూడదు. సహాయం చేయమని అడగాలి, కానీ సహాయం చేయమని అడిగినప్పుడు దాంతోపాటు వాక్యానుసారమైన ప్రార్థన చేయాలి. మన దేవుడే మనకి సహాయం చేయగలడు, మన దేవుడే మనం విడిపించగలడు, మన దేవుడే మనం స్వస్థపరచగలడు, మన దేవుడే మనకి స్వాస్థ్యాన్ని అనుగ్రహించగలడు, మన దేవుడే మనకి గెలుపు ఇవ్వగలడు. హల్లెలూయా. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కానీ జనులారా వినండి, స్వస్థత కావాల్సినప్పుడు ప్రభా మీ వాక్యంలో మీరు తెలియపరిచారు. ఏమన్నారు ప్రభా? మీరు పొందిన గాయముల చేత నేను స్వస్థత నొంది తిని. హల్లెలూయా. ప్రభా మీ వాక్యం మేము మీకు గుర్తు చేస్తున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రకారం, మరి అంతేకాదు మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం రాయబడిన దాని ప్రకారంగా ప్రభా మీరు పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందిని. 1 పేతురు 2:24 ప్రకారం నేను స్వస్థత నొంది తిని. హల్లెలూయా. ప్రభా మీరు నాకు ఇచ్చిన స్వస్థతను, మీరు నాకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని దోచుకోవడానికి ఈ సాతాను వచ్చాడు, దోచుకోవడానికి ఈ యొక్క శత్రువు వచ్చాడు. కాబట్టి న్యాయం జరిపించు ప్రభా. మీరు జరిపిస్తారు, మీ వాగ్దానం ఇచ్చారు, ఆ వాగ్దానం మీద నిలబడ్డాను ప్రభా. ఇది నా యుద్ధము కాదు, ఇది మీది ప్రభా. ఆ విధంగా ధైర్యముతో ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడని నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్.